గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ కెరీర్ విషయానికి వస్తే సార్, అంటే మీరు అసిస్టెంట్గా ఒక 10 ఏళ్ళు మీ గురువు గారి దగ్గర వర్క్ చేశారు. ఇవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. మీరు డైరెక్టర్ అయింది ఫస్ట్ టైం, శ్రీహరి గారు ఛాన్స్ ఇచ్చారు, సినిమా స్టార్ట్ అయింది, ఏదో కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. మీరు ఇంతవరకు అన్ని దగ్గరలా చెప్పారు. బట్ అక్కడ ఒక ఇగో క్లాష్ వచ్చింది శ్రీహరి గారికి, నిర్మాత గారికి అని మాత్రం ఇప్పుడు దాకా చెప్పారు. అసలు ఆ క్లాష్ ఏంటి? ఇప్పుడు దాకా మీరు ఎక్కడ ఈ విషయం చెప్పలేదు. అంటే క్లాష్ అనేది అది నాకు కూడా పూర్తి క్లారిటీ లేదండి. కానీ అదే ఈగో క్లాషే, అందులో సందేహం లేదు. అది మరి ఏదో ఒక సినిమా రిలీజ్ విషయంలో ఏదో వచ్చినట్టుగా నాకు అప్పట్లో, అంటే శ్రీహరి గారి సినిమా ఏదో ఒకటి రిలీజ్ అవ్వబోతుంది. ఆ టైంలో ఆయన ఒక డబ్బింగ్ పిక్చర్ చేశారు, ప్రొడ్యూసర్ జయకృష్ణ గారు. ఆ పిక్చర్కి ముందు థియేటర్స్ అన్ని సెట్ చేసుకున్నారు. ఇది స్ట్రైట్ పిక్చర్ కదా, దీనికి ఏదో మెయిన్ థియేటర్, ఏదో ఇక్కడ హైదరాబాద్లో మెయిన్ థియేటర్ అవి ఇవి ఏదో ఇవ్వమని ఏదో అడిగారు. బట్ ఆయన ఏదో ఇవ్వలేదు. ఇలాంటి దగ్గర ఏదో క్లాష్ వచ్చింది అనేది ఒక ఇది ఆ టైంలో. ఇంకా అవి జనరల్గా ఏమవుద్దండి, ఆ ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు. ఓకే, అంటే ఇద్దరు మాట్లాడుకుంటే అన్నీ అయిపోతాయండి. ఆయన మాట్లాడడం మానేశారు. ఆయన వెళ్ళి మద్రాసులో ఉండేవారు అప్పుడు, ఈయన ఇక్కడ ఉంటారు. ఈ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్. ఓ పక్కన ఇది మాది సినిమా జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది, కానీ ఆయన రావట్లేదు. ఇలాంటివేవో చిన్న క్లాష్ 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 అట్లా, దాంతో అది సినిమా ఆగిపోయింది. అంటే ఇన్సిడెంట్ విన్నాక నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, శ్రీహరి గారు ఓవర్ నైట్ స్టార్ అవ్వలేదు. అవును, ఆయన చాలా స్క్రాచ్ నుంచి కెరీర్ మొదలు పెట్టారు. సో ఆయనకు ఓపిక ఉంది, కష్టపడే తత్వం ఉంది, సర్దుకుపోయే గుణం ఉంది. అలాంటి వ్యక్తి మిమ్మల్ని పిలిచి, మీలాంటి అంటే మీతో కూడా జర్నీ ఉంది, మిమ్మల్ని పిలిచి ఆయన ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ మీ కెరీర్ ఉంది, ఆయన కూడా అప్పుడే హీరోగా 2-3 సినిమాలు చేస్తున్నాడు, ఆయన కెరీర్ ఉంది. అలాంటి వ్యక్తి ఇంత యుగోకి పోతాడా అనిపించింది. అదే అండి, అక్కడ మీకు నేను చెప్తున్నాను కదా సార్, వాళ్ళిద్దరూ కూడా గొప్ప వ్యక్తులు సార్. అందులో నేనేదో ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పడం కోసం చెప్పట్లా. మీరు పర్సనల్గా మీకు శ్రీహరి గారు ఎంత మంచివాడు అనేది అందరికీ తెలుసు. నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి. అలాగే జయకృష్ణ గారు కూడా ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది ఆయన తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. అది చెప్తున్నాం కదండి, ఎందుకు అంత క్లాష్ అట్లా వాళ్ళకి ఎందుకు వచ్చిందో అనేది మాకు ఇప్పటికి కూడా పజిలే. అంటే ఒక చిన్న విషయాన్ని మరి ఎటు సైడు ఎంత తప్పు ఉంది లేకపోతే అనేది మనకు తెలియదు. కానీ ఒక షెడ్యూల్ స్టార్ట్ అవబోతుందండి. అంటే ఒక 13 రోజుల షెడ్యూల్, ఫైనల్ షెడ్యూల్. ఆ ఫైనల్ షెడ్యూల్ రఘువరన్ గారు వచ్చేస్తున్నాడు, హీరోయిన్ మీనా, లేకపోతే ఆర్టిస్టులు అందరు డేట్లు మన దగ్గర ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ ఏంటంటే శ్రీహరి నాతో ఆయన మాట్లాడట్లేదు అని చెప్పి ఒక మధ్యలో ఉన్న మేనేజర్స్కి ఏం చెప్పారంటే, ఆయన నాతో ఫోన్లో మాట్లాడితేనే నేను రేపు షూటింగ్కి వస్తా అని చెప్పారు. ఓకే అని చెప్పారట అని నాకు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రమ్మన్నాడు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఓకేలే దేవి, ఆయన పెద్ద ఆయన, సరే ఇలా అయింది, మధ్యలో నువ్వు సఫర్ అయిపోతున్నావు. నేనైతే ఇలా అన్నాను, ఫైనల్గా మాట్లాడకపోతే నేను రాను అని చెప్పాను, కానీ నేను వస్తాను, నువ్వు ప్రిపేర్ అయిపో, రేపు షూటింగ్ చేద్దాము అని చెప్పాడు. ఓకే అని నేను ఆఫీస్కి వచ్చేటప్పటికి ఆయన అంతకుముందు నేను మాట్లాడకపోతే రాను అన్నది ఆయనకి పోస్ట్ అయిపోయింది మద్రాసులో ఉన్న ప్రొడ్యూసర్ గారికి. ఆయన అసలు నేను సినిమానే ఆపేస్తున్నాను అన్నాడు. ఓకే, నేను ఎందుకు చెప్పారండి, నన్ను పిలిచాడు తను, నేను వెళ్తున్నాను, వెళ్ళి వచ్చేదాకా ఎందుకు ఆగలేదు, ఎందుకు చెప్పేశారంటే, మరి మా బాధ్యతగా మేము ఆయన అన్నది ప్రొడ్యూసర్ గారికి చెప్పాలి కదండి అన్నారు వాళ్ళు. ఆయన నాకు సినిమానే వద్దు, నేను ఆపేస్తాను, వచ్చేదాకా ఆగుంటే సినిమా అయిపోయేది. సార్ ఆ మూవీ నేమ్ ఏంటి సార్? దాసు. ఓకే, ఆ సినిమా ఆ తర్వాత ఆ మొక్కలన్నీ జాయిన్ చేసి సినిమా రిలీజ్ చేశారండి. ఏది 12 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓకే, సినిమా తర్వాత 8 ఏళ్ల తర్వాత అది రిలీజ్ అయింది. అంటే వచ్చింది పోయింది కూడా తెలీదు. అంటే ఆ సినిమాకి, ఇప్పుడు సినిమాకి ఏం కావాలో మనం ఒక సీన్ తీస్తామండి, ఫస్ట్ సీన్ తీస్తాం, మళ్ళీ 2, 3 తీయం, మళ్ళీ 4, 5 తీస్తాము, 6వ సీన్ తీయం, 7వ సీన్ తీసుంటాము, ఇట్లా ఉంటుంది కదా. లాస్ట్ షెడ్యూల్లో మెయిన్ ఎపిసోడ్లన్నీ అక్కడ ప్లాన్ చేసుకుని ఉన్నాను నేను.
అవి లేకుండానే సినిమా ముక్కలు జాయిన్ చేసి రిలీజ్ చేశారు. వర్కౌట్ అవ్వదుగా. వర్కౌట్ అవ్వదు కదా, అసలు సినిమాలాగే ఉండదు, అంతే కదా. అట్లా వాళ్ళిద్దరూ మంచి వాళ్ళేనండి నిజంగా. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసిపోయిన తర్వాత వాళ్ళు ఎంత బాగున్నారు, చాలా బాగున్నారు వాళ్ళు. బట్ ఆ టైంలో మళ్ళీ ఇద్దరు నాతో అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టాం అని ఆయన చెప్పేవాడు, ఈయన చెప్పేవాడు. నీకేమి, నువ్వు చక్కగా వర్క్ చేసావు అని ఇద్దరు నా గురించి వేరే వాళ్ళ దగ్గర చాలా గొప్పగా చెప్పేవారండి. అది ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా కనిపిస్తే నీ గురించి శ్రీహరి ఇలా చెప్పాడయ్యా అని చెప్పేవాళ్ళు, నీ గురించి జయకృష్ణ గారు ఇలా చెప్పారు అని ఈవీవి గారు చెప్పారు నాకు, మా గురువు గారు కోడి రామకృష్ణ గారు చెప్పారు. మా గురువు గారు అయితే జయకృష్ణ గారు లాంటి ప్రొడ్యూసర్ నీ గురించి అంత మంచిగా చెప్తున్నారంటే ఇంక నీకు తిరుగులేదయ్యా అని చెప్పేవారు. అంటే వాళ్ళిద్దరూ కూడా నా గురించి ఎంతో బాగా చెప్పేవారు. అదే సార్, ఆ టైం బ్యాడ్ టైం అంతే అంతే. అండ్ మీ ఫస్ట్ మూవీ ఇప్పుడు అంటే లెక్కల ప్రకారం అయితే ఆడుతూ పాడుతూ, అవును. యాక్చువల్గా ఫస్ట్ మూవీ మధ్యలో ఆగిపోయింది, ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంటుంది. సరే శ్రీకాంత్ గారు మిమ్మల్ని నమ్మారు, ఓకే. బట్ మీకు ఒక ఛాయిస్ ఉంటుంది కదా, ఫస్ట్ మూవీ ఆగిపోయింది, రెండో సినిమా ఇది మీ కథ కాదు, లేదా ముందు మీరు రాసుకున్న కథ రాపిచ్చిన కథ కూడా కాదు, ఇది రీమేక్, ఇది కూడా రిస్కే కదా. దీనికి ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది, ఒప్పుకోవాల్సి వచ్చిందా, ఒప్పుకున్నారా? అంటే నిజం చెప్పాలంటే ఒప్పుకోవాల్సి వచ్చిందంటే చెప్పాలండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఒక మంచి కమర్షియల్ సినిమా చేయాలి అనేది ఉండేది నాకు. కామెడీ అంటే నాకు చాలా ఇష్టము, బట్ మంచి కమర్షియల్ సినిమా చేయాలి అన్నట్టుగానే నేను రాసుకోవడం కానీ అవన్నీ ఆ పద్ధతిలోనే ఉండేవి. సరే ఈ పిక్చరు నాకు వచ్చింది ఎలా అంటే, అది కూడా ఆ టైంలో జయకృష్ణ గారు శ్రీహరి సినిమా నేను చేసిన విధానం అవన్నీ తెలుసుకొని, అంతే కదా, తెలుసుకొని నాకు ఆ పిక్చర్ వచ్చింది. నిజం చెప్పాలంటే అసలు వాళ్ళని చాలా గొప్పగా అనుకోవాలి నేను. ఒక సినిమా ఆగిపోయిన తర్వాత ఒక కొత్త డైరెక్టర్కి వాళ్ళు రిస్క్ చేసి, హీరో శ్రీకాంత్ కానీ ప్రొడ్యూసర్ గారు సివి రెడ్డి గారు కానీ ఒక రిస్క్ చేసి ఇస్తున్నట్టే నాకు. అది ఇంకా ఎక్కువ గొప్ప విషయం అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు సినిమా చూసినప్పుడు నిజానికి నాకు ఆ సినిమా చూసినప్పుడు నాకు 100% నాకు నచ్చలేదండి. కొన్ని పోర్షన్స్ బాగున్నాయి, కామెడీ కొంత బాగుంది, కానీ నాకు మళ్ళీ కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఈ సినిమా చేసి ఇప్పుడు ఈ సినిమాతో ఫస్ట్ పిక్చర్గా మనం బయటకు వెళ్ళి ఏం చేయగలను అని చెప్పి, నేను బడ్జెట్ కూడా బాగా తక్కువ, ఇవన్నిటితో నేను ఏం చేయగలను అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. చేస్తానని చెప్పాను కానీ లోపల మాత్రం కొంచెం బాగా సంశయంగానే ఉండేది. ఇప్పుడు మా నాన్నగారు ఒకటి చెప్పారు, ఓకే అన్నీ వడ్డించిన విస్తరలాగా అందరికీ రాదు, ఆల్రెడీ ఒక పిక్చరు ఆగిపోయింది, అసలు నిన్ను సినిమా చేయమని వాళ్ళు అడగడమే గొప్ప, నువ్వు వెళ్ళి అడగట్లేదు, వాళ్ళు నిన్ను సినిమా చేయమని అడగడమే గొప్ప. నువ్వే చెప్పేవాడివి కదా మీ గురువుగారి గురించి, అంతా ఏ ఉన్నా లేకపోయినా ఆయన చేస్తారు అని చెప్పి నువ్వే చాలాసార్లు చెప్పావు కదా, నువ్వెందుకు చేయకూడదు అలాగా, నువ్వేం అడగాలి వాళ్ళని, నీకేంటి అంటే 100% అది యాస్టీజ్ సినిమా చేస్తే ఇక్కడ ఆడదు అని కదా నువ్వు అనేది. నువ్వు అది కన్విన్స్ చేయి వాళ్ళని, ఇదిగోండి నాకు స్క్రిప్ట్ ఫ్రీడమ్ కావాలి, ఇది చేస్తాను, నేను అనుకున్నట్టు చేస్తాను, మార్పులు చేర్పులు చేస్తాను అని నువ్వు కన్విన్స్ చేయి. అసలు కన్విన్స్ చేస్తే వాళ్ళు కన్విన్స్ అవ్వకపోతే కదా నువ్వు బాధపడాలి. ఓకే నీకు బడ్జెట్ లేదు, బట్ గొప్ప సినిమాలు అన్నీ కూడా పెద్ద బడ్జెట్తో తీసిన సినిమాలేనా కాదని నువ్వే చెప్పావు కదా. తలంబ్రాలు అనే సినిమా ఇంత చిన్న బడ్జెట్లో చేశారు, తరంగిణి అనే సినిమా ఇంత చిన్న బడ్జెట్లో చేశారు, మీ గురుగారు చెప్తుంటారు, నువ్వే చెప్పావు కదా, మరి నువ్వు మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నావు అని అన్నారు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, కానీ ఆయన చెప్తే గానీ అంతే, అదే మనకు ట్రిగ్గర్ అవుతుంది. అప్పుడు నేను అనుకున్నానండి, ఓకే మనకు వచ్చింది ఇది, మనకు వచ్చిన అవకాశం ఇది, దీన్ని ఎంతవరకు బెటర్ చేయగలుగుతాం, ఎంతవరకు బెటర్ చేయగలుగుతాం, మనం ఇందులో ఏమి యాడ్ చేయగలుగుతాం, ఏమి కట్ చేయగలుగుతాం, లేదా అది అని. అప్పుడు నాకు స్క్రిప్ట్ ఫ్రీడమ్ కావాలి సార్, అంటే అది రీమేక్ కాబట్టి యాస్టీజ్గా అలాగే తీయమని అడగకుండా, నేను డెఫినెట్గా నా లైఫ్ కోసం అయినా నేను చేస్తాను కదా, బాగా చేస్తాను, నేను బెటర్మెంట్స్ చేస్తాను సార్, దీనికి సంబంధించిన కొన్ని నేను అనుకున్నాను అని అంటే వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు. ఓకే,
అప్పుడు నేను చేశాను. బడ్జెట్ అనేది పెద్ద బడ్జెట్ లేదు కానీ నాకున్నది ఏంటి అందులో స్ట్రెంగ్త్ ఏంటంటే ఆర్టిస్టులు ఉన్నారు. అవును. ఆర్టిస్టులు ఉన్నారు నాకు. ధర్మ సుబ్రహ్మణ్యం గారు, లేకపోతే సునీల్ గారు. సునీల్, ఇవి అందరూ ఉన్నారు. అవునవును. నేను స్క్రిప్ట్లో ఇంకేం చేయగలను, ఇంకా కొత్తగా కామెడీ ఎలా క్రియేట్ చేయగలము, లేకపోతే ఒక మంచి పంచ్ అలాగా మనం కొత్తగా ఎలా క్రియేట్ చేయగలము, రోజు ఇదే ఆలోచించేవాడిని అండి. షూటింగ్కి వెళ్ళే ముందు వరకు కూడా ఇక్కడేమైనా పని చేయగలమా, లేకపోతే ఇంకేమైనా ఏదైనా చేయగలమా అని ఆలోచించేవాడిని. అలాగా సినిమా తర్వాత అది హిట్ అయిందండి.